గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో అప్పరావు. అప్పు పిచ్చోడా, మీ నాన్నని అడుగు. నీ పేరు అప్పరావు అని పెట్టమని చెప్పింది నేనే. అడుగు అడుగు, పో పో. చీప్ పీపుల్ వచ్చేస్తున్నారు. ఏం పరా ఇది? చిచి, ఏంట్రా అప్పరావు తొప్పుతున్నారు పక్కన. రావేసేనా? ఆగు, ఎత్తిన గ్లాస్ దించకుండా ఒకేసారి మొత్తం వేసేయాలి. వద్దులేరా, కొంచెం కొంచెం తాగరా. చాలాసేపు తాగాలిగా. సరే ఇష్టం. అప్పరావు ఏరా అంతే ఉంది. ఏంటి ఏమైంది? వాడిని చూడు, సైకో చేస్తున్నాడు. ఇడియట్. ఆ ముసలోడా? ఆ ముసలోడే. ఆ పరాదే. నేను కూడా వెళ్తాను. బ్యాకప్. ఏ ముసలోడా? నన్ను మసలోడు అంటావా? ఇక్కడికి యూత్ రావాలి. నా బాడీకి ఏజ్ అయింది కానీ నా మనసు నీకంటే యూత్ఫుల్. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు పో. ఎలావా? పట్టుకుందావా? పడుతుందావా? వదిలేరా, ఆ తాగుబోతు మనకెందుకు? పద. ఎవడ తాగబోతో? అది బాబు తాగబోతో. వదిలే భయ్యా, ఈ అప్పారావు న్యూస్. పద. వాళ్ళు కమ్యా. అక్క బయలుదేరుతున్నాను. ఏమన్నాడ్రా? ఐ ఓన్లీ హ్యాండిల్ యా. మందులో ఉన్నట్లు. ఓకే, నేను వెళ్తున్నాను. ఆగు, కాసేపు అయితే అందరం కలిసి వెళ్దాం. పక్కనేగా మా అక్కిళ్ళు. నేను ఒక్కదాన్నే వెళ్తానులే. ఓకే, బాయ్. బాయ్ బాయ్. నాన్న తొందరగా దిగు నాన్న, మొయిలాకి సస్తున్నా. 5 నిమిషాలకి అలా ఉంటాయేంటి? చిన్నప్పుడు నేను గంటలు గంటలు నా భుజాల మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పేవాడిని. నాన్న అప్పుడు నేను 10 కేజీలు, ఇప్పుడు నువ్వు 110 ఉన్నావు. అయినా ఇంట్లో అన్నం పెట్టుకుని ఆకులతో కడుపు నింపుకుంటున్నావేంటి? కడుపు నింపుకోవట్లేదు, కంపు పొగట్టుకుంటున్నాను. ఈ ఆకులు తింటే మందు కంపు కొట్టదు. ఇలాంటి పనికి మన ఐడియాలు చాలా ఉన్నాయి నీ దగ్గర. వెళ్ళాక ఇయరా పనికొచ్చే ఐడియాలు తిను. ఇప్పుడు చూడు, స్మెల్ వస్తుందా? మరి నాది అస్సలు రావట్లేదు. ఇప్పుడు మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఏంటి నాన్న? అమ్మ అడిగితే నేను జగదంబ నుంచి, నువ్వు అరకే బీచ్ నుంచి వస్తున్నామని చెప్పు. ఎందుకు? ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చామని చెప్పామనుకో, మందు కొట్టి వచ్చామని అనుకుంటుంది. నానా నువ్వు సూపర్ నాన్న. థ్యాంక్ యూ రా. పద నాన్న, ఇది నాన్న మన ఇల్లు. ఇదే కదా, నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నావు? తెలుగు పాటలు రావా నాన్న? గుర్తుందా? జగదంబ, నువ్వు ఆర్కే బీచ్. నో, నేను జగదంబ, నువ్వు ఆర్కే బీచ్. ఆర్కే బీచ్, జగదంబ వచ్చేసింది. అమ్మా ఏంటి అలా చూస్తున్నావు? మీ ఇద్దరం ఒకటే ప్లేస్ నుంచి రాట్లా. నాన్న జగదాంబ, నేను ఆర్కే బీచ్. అరే అమ్మ అడగలేదు, అడిగితే చెప్తా గానీ. పద 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 పద. ఆగండి. ఇప్పుడు అడుగుతుందేమో నాన్న. రే, ఈ టైం వరకు బీచ్ లో ఏం చేస్తున్నావురా? అవును, ఏం చేస్తున్నావు? బీచ్కి వెళ్ళి నువ్వు నన్ను అడుగుతావండి? బీచ్కి వెళ్ళింది నువ్వు రా. నానా నేను జగదాంబ, నువ్వు బీచ్ అన్నావు కదా. జగదంబ నుంచి నేను. సారీ నాన్న, ఓకే ఓకే. మర్చిపోయానమ్మా. మీరు మంతాగేసి వచ్చారు కదా. మందంటే ఏంటి? ఏది నా కళ్ళలోకి చూసి చెప్పండి. అంటే చెప్పండి. మందంటే మందు కొంచెం ఇంతే తీసుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమి ఊరికే కొట్టలేదు, బాధలో కొట్టా. అవునమ్మా, నాన్న బాధ చూడలేక నేను కూడా ఏదో కొంచెం. ఇప్పుడు మందు తాగేంత బాధ ఏంటి మీకు? నార్త్ ఇండియన్ అయినా నేను లవ్ చేసి పెళ్లి చేసుకుని తెలుగు పూర్తిగా నేర్చుకున్నా. నువ్వు నా కోసం ఒక హిందీ పదమైన నేర్చుకున్నావా? అట్లీస్ట్ ఐ లవ్ యూ అని హిందీలో ఒక్కసారి అని చెప్పావా? ఇది గుర్తు వచ్చినప్పుడు బాధ వేస్తుంది. అంటే అందుకే 2 స్పూన్లు, ఒకటి పిల్లడికి, ఒకటి నేను మందు తాగా. చెప్పరా? నిజమేనమ్మా, నాన్న చాలా సార్లు ఈ బాధ నాతో షేర్ చేసుకున్నాడు తెలుసా. ఐ లవ్ యూ అని ఒక్కసారి హిందీలో చెప్పు, మందు మానేస్తా. తొందరగా చెప్పామ్మా, మళ్ళీ రేపు బాధను మందు కొట్టేస్తాడు. ఇప్పుడే చెప్పనా? చెప్పు చెప్పు, ఇప్పుడే చెప్పు. నాన్న అయిపోయా. హైదరాబాద్ వెళ్ళే పిల్లడికి 4 మంచి మాటలు చెప్పకుండా ఏంటంటే ఈ పనులు? వాడు నా కొడుకు, వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. మందు స్మెల్ వస్తుందా? మీకు ఏ బ్రాండ్ కావాలి? దేశీ విదేశీ చెప్పు. రింగ 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 రే రే. కొందరు కొన్ని చేయడానికే పుడతారు, మనం మందిని చంపడానికి పుడితే మీ వదిన ఈ జీడిపప్పు ఉప్మా చేయడానికే పుట్టింది. నేను మాత్రం తినడానికే పుట్టా. రాయసాయి, టైంకి వచ్చావు. రే,
మీ వదినతో చెప్పి జీడిపప్పు ఎక్కువేసి ఉప్మా తీసుకురా. అలాగేనా? కూర్చో. సారీ సార్. ఏంటి విషయం? రే సీను, అక్కడేంటో చూడు. ఎస్ఐ గారు, జీడిపప్పు ఉప్మా అండి. నాకొద్దు. రోజు తింటావు, ఈ రోజేమైంది? ఆ? ఏయ్, దున్నపోతుల్లా తినడం కాదు, బయట గొడవేంటో చూడండి, వెళ్ళండి. ఏమిటో చెప్పు. ఏమైంది? ఎవర్రా? 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 అది 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 అన్న ఫోన్. అన్న ఫోన్ అన్న. ఏరా ఏడుస్తున్నావా? బాగా ఏడు. నువ్వేడుస్తుంటే పోగొట్టుకున్న నా తమ్ముడి చెయ్యి తిరిగొచ్చినంత ఆనందంగా ఉందరా. ఏడు 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 ఏడవరా. హలో. ఫోన్ మోగుతుంటే ఎంతసేపు ఏం చేస్తున్నావు? నానా, అది షూ పాలిష్ చేసుకుంటున్నా. నువ్వు పోలీస్ చేసుకుంటున్నావా? అదేంటి నాన్న, అడుక్కు తింటున్నావా అన్నట్టు అడిగావు. ఇంతవరకు నా కొడుకు మగాడు అనుకున్నా, ఇప్పుడు మొగుడు అయిపోయావు. రెంట్కి తేడా ఏంటో? షూ పాలిష్ మీ ఆవిడతో చేయిస్తే మొగాడివి, నువ్వు చేస్తే మొగుడివి. అబ్బా నానా, నా లైఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ తో ఉంది. నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి చంపకు. అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. చిన్నోడికి హైదరాబాద్ లో సీట్ వచ్చింది. వచ్చింది. నేను ఇన్నిసార్లు చెప్పాను మీరు వాళ్ళు ఇచ్చే ఆఫర్కి మోసపోవద్దని. కేజీ బంగారం ఇస్తాం, సాయంత్రం కార్ ఇస్తామంటే మీరు లగెత్తుకుంటూ వెళ్ళి షాపింగ్ చేస్తారు. చివరికి వాళ్ళు ఏ సోఫానో కుర్చీయో ఇస్తారు, దానికోసం మీరు ఇక్కడ దాకా వస్తారు. అవసరమా? ఏ నోర్మై రాస్కల్, వాడికి వచ్చింది సోఫాను కూర్చొని కాదు, కాలేజీలో సీట్. కాలేజీ సీటా? సారీ నాన్న. వాడు రాత్రి బయలుదేరాడు, వెళ్ళి రిసీవ్ చేసుకో. అలాగే నాన్న. ఉంటాను. అయ్య బాబోయ్, ఏమాయ్ ఇదొక్కతే. ఎంతసేపే? ఏంటి నోరు లెగుస్తుంది? సారీ లక్ష్మి, ఇప్పుడే నాతో మాట్లాడితే అక్కడ కరెంట్ ఇక్కడ పాస్ అయింది. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మా తమ్ముడు గారికి ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది, వారు వస్తున్నారు. నాకు తెలుసు. నాకు ఇప్పుడే కదా తెలిసింది. అప్పుడే నీకెలా తెలుసు? 1 వీక్ బ్యాక్ మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు. మరి నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్పమని నాకు చెప్పలేదు. ఇదిగోండి, ఈ ఉప్మా తీసుకుని ఆఫీస్కి బయలుదేరండి. పోకిరి నుంచి మొదలైంది. ఉప్మా సరే, చట్నీ అది? ఉప్మా చేయమని చెప్పారు కానీ చట్నీ చేయమని చెప్పారా? సర్లే, వాడికి అడ్రస్ తెలియదు కానీ కొంచెం ఫోన్ దగ్గర ఉండు. అక్కర్లేదు, బుజ్జిగాడికి 300 ఇచ్చి రిసీవ్ చేసుకోమని పంపించారు. ఇంకా రాలేదేంటి? వస్తుంది, నా కోసం తప్పకుండా వస్తుంది. ఎరా బుజ్జిబాబు, ఎవరి కోసం సర్చింగా? సర్చింగ్ కాదు, తెలిసిన వాళ్ళ కోసం వెయిటింగ్. ఓహో, మీ నాన్న వస్తున్నాడా? నాన్న తొక్కులో నాన్న నా కోసం వాడు వేచాలి కానీ వాడి కోసం నేను వేచాను, తెలుసుకో. మీ అమ్మ వస్తుందా? అమ్మ ఇంత ఉన్నప్పుడు జన్మమిచ్చి, ఇంత అయ్యే వరకు పాలిచ్చి, ఆ తర్వాత సెర్లాక్ ఇచ్చి, ఆకలేసేప్పుడు బిర్యానీ ఇచ్చి, జ్వరం వచ్చినప్పుడు మందిచ్చి, ఇలా జీవితంలో ఏమీ ఆశించకుండా ఏదో ఒకటిచ్చే ఆ అమ్మ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేసిన తప్పేం కాదు. కానీ ప్రస్తుతానికి అమ్మ రావట్లేదు. మరెవరు? మీ అన్న ఇస్తున్నాడా? అన్న మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? కాదా? మరి ఎవరు? నువ్వు కేటగిరీ మిస్ చేసావోయ్. దట్ ఈస్ లవ్. లవర్ వస్తుందా? రావాలని కోరుకుంటున్నాను.
ఏ సైడ్ నుంచి చూసినా 10కి అటు ఇటు లేవు. అప్పుడే ప్రేమిస్తున్నావా? నేనే ప్రేమిస్తున్నాను, కానీ అక్కడ ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓహో, వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఆల్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను. కాంపిటీషన్ ఎక్కువ కదా. పడుతుందని గ్యారెంటీ ఉందా? పడాలని ఆశ ఉంది. పడకపోతే ట్యాంక్ బండ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావా? స్మాల్ కరెక్షన్. ఏంటి? నిన్ను హత్య చేసి తోసేస్తా. ఏ మాట హలో. హాయ్ బుజ్జి. హాయ్ చిటి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఎస్ఎంఎస్ చేసావు? అంటే ఫోన్ చేస్తే నీకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని. యూర్ సో స్వీట్. 1 minute. ఎందుకమ్మా అర్జెంట్ గా రమ్మన్నావు? నీకు ఐస్ క్రీమ్ కొని పెడతామని. అవునా? థ్యాంక్ యూ బుజ్జి, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు? సరే రా. ఇట్స్ వెరీ హాట్ నా. నెక్స్ట్ టైం ఏసీ పాలకి వెళ్తాం. 1 minute. యా, ఎక్స్క్యూజ్ మీ. టిప్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. రోజు చిల్లరేగా తెస్తావు, ఈ రోజు ఏంటి నోట్లో తెచ్చావు? మీ డాడీ జేబులోంచి ఏమైనా రాబరీ చేసావా? మై డాడీ దట్ క్రేజీ మ్యాన్. మా డాడీ పాకెట్ నుంచి డే అండ్ నైట్ రాబరీ చేసిన 1 రూపీ దొరుకుతుంది. మరి నోట్లు ఎక్కడమ్మా? ఈ నోట్లా నా చిరగాల శత్రు మా బాబాయిని రిసీవ్ చేసుకోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు. మీ బాబాయ్ శత్రువా? యు డోంట్ నో ద స్టోరీ. ఐ విల్ టెల్ యూ. దిస్ ఇస్ మై చిన్ననాటి విషాద ఫుడ్ గాథ. వంటలేరా అని మా అమ్మని, వీరవంట నారి అని మా నాన్న కట్టారు. కట్టిన తర్వాత కష్టాలు తప్పవని మా అమ్మ ఇచ్చే చెత్తని అమృతంలా ఫీల్ అయ్యి మా నాన్న తినేవాడు. కానీ మా బాబాయ్ ఉన్నాడే, ఆ చెత్తంతా నా నోట్లో కుక్కి వాడు మాత్రం చక్కగా రెస్టారెంట్ లో వెళ్ళి ఫ్రైడ్ రైస్ తింటాడు. అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు పాప్కార్న్ లా తయారైపోయింది. అందుకే వాడంటే నాకు కసి, పగ, సెన్సారు. అప్పుడే వచ్చేసాడు. బాబాయ్ అప్పుడే వచ్చేసావేంటి బాబాయ్? ఇడ్లీతో ఫైట్ చేసినట్టున్నా. పూన్ పనికి రాదు బాబాయ్, కత్తితో నరుకు, అప్పుడే కట్ అవుతుంది. అయినా అప్పుడే వచ్చేసావేంటి బాబాయ్? అంటే సిటీ అంతా కాలర్ రిపేలా తిరిగి రమ్మంటావరా? చాచా, నేనెందుకు అలా అంటాను బాబాయ్? నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉందా? నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది బాబాయ్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అయినా రే, నువ్వు నన్ను రిసీవ్ చేసుకుంటా అని చెప్పి అమ్మ దగ్గర 300 తీసుకుని ఎక్కడికి వెళ్ళావరా? నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను బాబాయ్. మరి నాకు కనపడలేదేంట్రా? ఇంతసేపు నేను అక్కడే వెయిట్ చేశాను, నువ్వే నాకు కనపడలేదు. ఎంతసేపటికి నువ్వు రాపోయేసరికి మా అమ్మ చేత పట్టు తినాలని భయపడి టాక్సీ పట్టుకుని మళ్ళీ ఊరెళ్ళిపోయావని తిరిగి వచ్చేసాను. అసలు నా కోసం నువ్వు ఎక్కడ వెయిట్ చేసావరా? అరైవల్స్ లో. అరైవల్స్ ఏంట్రా? అరైవల్స్ తెలీదా బాబాయ్? అదే బాబాయ్, ఫ్లైట్ వస్తుంది, ఆ తర్వాత బస్ లో ఎక్కుతారు. అక్కడ జనాలు బోర్డులు పట్టుకొని నిల్చుంటారు కదా, వెల్కమ్. ఎయిర్పోర్ట్ కిందకి వెళ్ళవరా? నువ్వు ఎయిర్పోర్ట్ లో లేవా? అంటే నువ్వు ఫ్లైట్ లో రాలేదా? ఫ్లైట్ లో రావడానికి నేను బిర్లాకి బామర్దిని అంబానీ కల్లుండి అనుకున్నావరా? అంటే బాబాయ్ నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చావా? నాతో మాట చూపెట్టే సైకిల్ తీసి నీకు పంపించేవాడు కదా బాబాయ్. ఏంటి బాబాయ్ నువ్వు? నేను మరీ ఎంత ఎదలా కనిపిస్తాను నీకు? నువ్వు చాలా షార్ప్ బాబాయ్. ఏరా, స్కూల్ టైం అవుతుంటే కబుర్లు చెప్తూ కూర్చున్నావు. త్వరగా టిఫిన్ తిని బయలుదేరు యాదవా. ఒక్కసారి టిఫిన్ చేసినందుకే 2 సార్లు వామిట్ చేశాను. మళ్ళీ టిఫిన్ అంటుంది. తీరింది నాకు. నవ్వుతున్నావా? నవ్వరా నవ్వు. నేను చేసే ఈ వర్క్ కి ఈ 2 రోజులు నువ్వు మళ్ళీ వైజాగ్ పారిపోకపోతే నా పేరు బుజ్జిగాడు మేడ్ ఇన్ హైదరాబాద్ కాదురా. ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా 15 days లో అయిపోద్దండి. ఓకే, మరి ఆ కార్నర్ బ్లాక్ మీ సంతకం ఫోర్జరీ చేసి ₹1 పారిపోయింది వీడే బాస్. పారిపోతే పట్టుకోలేను అనుకున్నావు కదూ? రాయ్, ఆ దేవుడి దృష్టి నుంచి అన్నా తప్పించుకోవచ్చేమో గాని ఈ దేవరాజ్ టార్గెట్ నుంచి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదురా. తప్పైపోయింది, క్షమించండి బాస్. ఇంకోసారి చేయను. తప్పైపోయింది అంటున్నాడు, క్షమించి వదిలేండి సార్. తప్పు చేసిన వాడిని చంపడమే తప్ప క్షమించడం నాకు చేత కాదు. సిటీ చాలా బాగుందిరా. ఇంకా వైజాగ్ విషయాలు ఏంటి? అయ్యో లేవండి. సారీ అండి. ఓకే, పర్లేదండి. నో రియల్లీ సారీ అండి. అయ్యో, అబ్సల్యూట్లీ ఫైన్, నో ప్రాబ్లం, పర్లేదు. నేను చూసుకోలేదు. అయ్యో, ఇట్స్ ఓకే అని చెప్పాను కదండి. ఇట్స్ ఓకే.
ఎక్స్క్యూజ్ మీ, హలో, కొంచెం అర్జెంట్ పని మీద అటు వెళ్ళాలి, నన్ను డ్రాప్ చేస్తారా? షూర్. హలో, హాయ్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఐఎమ్ రిషి. నేను అడిగింది మీ పేరు కాదు, ఎక్కడికి వెళ్ళాలని. అలా స్ట్రైట్గా వెళ్దాం. ఆ లెఫ్ట్ తీసుకోండి. స్ట్రైట్గా వెళ్ళండి. స్ట్రైటా? ఓ షిట్, సారీ అండి, నేను వెళ్ళాల్సింది ఇటు కాదు, కొంచెం రివర్స్ తీసుకుంటారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ టేక్ దిస్. ఎందుకు? బైక్ రిపేర్ చేయించుకో. ఆ బైక్ నాది కాదండి. వాట్? ఆ బైక్ నీది కాదా? అదేంటండి మీలోంచి నీకు వచ్చేసారు? అసలు నువ్వు నా కార్ ఎందుకు ఎక్కా? అది కార్ బాగుందని లిఫ్ట్ అడిగాను, మీరు ఎక్కమన్నారు, ఎక్కాను. దిగు. అది కాదండి. ముందు కార్ దిగు. అది కాదండి, నేను ఒకసారి చెప్పేది విల్ యూ వినండి. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్? ఓకే. కార్ బాగుందని ఎక్కాను, కార్ కన్నా మీరే చాలా బాగుంది. గో టు హెల్. అక్కడ మీరు ఉంటారా? ఉంటారంటే చెప్పండి, వచ్చేస్తాను. బాయ్. హాయ్, నువ్విదే కాలేజా? యా. ఏ బ్రాంచో? ఏ తెలుసుకొని చేంజ్ అయిపోతావా? పక్క వాళ్ళు మన రూట్లోకి రావాలి కానీ మనం పక్కన రూట్లోకి వెళ్ళాం. ఆహా, ఐటీ ఫస్ట్ ఇయర్. చూసావా, నువ్వే నా రూట్లోకి వచ్చావు, నేను ఐటీయే. సర్లే, ఎవడే రూట్లో వెళ్తే ఏముంది, మనం వెళ్ళాల్సింది ఒకటే రూట్లో. పద. ఏ సెపరేట్ గా వెళ్తే రానివ్వరా? ఎందుకు రానివ్వరు? బంగారంలో రాణిస్తారు, వెళ్ళు. మ్మ్హ్. దీంతో కొంచెం కష్టమే. ఇక్కడ ఎవడు తిరుగుతాడప్పా? బాసు, ఎన్నాళ్ళైంది బాసు నేను చూసి? ఎవరా నువ్వా? నీ ఫ్రెండ్ బాసు. పరిచయం లేదు, ఫ్రెండ్ అంటే బయట. ఓహో, ఫ్రెండ్స్ అవ్వాలంటే కనీసం 4 సార్లు విష్ చేసుకుని 2 సార్లు కాఫీ తాగి ఒక్కసారి ఐమాక్స్ సినిమా చూడాలి కదా. సారీ బాస్, ఐఎమ్ రిషి, ఐటీ ఫ్రెషర్. మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది బాస్. అయ్యా వెంకటేశ్వర్లు, తెలిసిన వాళ్ళందరూ వెంకీ అని పిలుస్తారు. తెలియని వాళ్ళు పింకీ అని పిలుస్తారా? జస్ట్ జోకింగ్. పద, అలా కాఫీ తాగుతాం, మాట్లాడుకుందాం. ఇంతకు మన కాలేజ్ ఎలా ఉందిరా? మంచి ఉగాది పచ్చడిలాగా ఉంది బాస్. పచ్చడిలాగానా? మరి ఉగాది పచ్చడిలో తీదనం నాటి అమ్మాయిలు, పుల్ల పుల్లగా ప్రొఫెసర్స్, చేదుగా సీనియర్స్. రేయ్ ఇంకా రాయండిరా. అయితే పండగ అనమాట. నువ్వు ఆడికి వెళ్తే ఆడికి వస్తా చిట్టమ్మా. ఓ పేపర్ ఇవ్వరా. డిస్టర్బెన్స్. ఇదిగో హెడ్లైన్స్ ఏంటో చదువు. రే రే రే, న్యూస్ పేపర్ కాదురా, లెక్కలు రాసుకోవడానికి వైట్ పేపర్. ఎంత మాట్లాడేసావమ్మా? నేనేమన్నాను రా? సరస్వతిని ముక్కలు చేయమంటావా? మధ్యలో ఈ సరస్వతి ఎవర్రా? ఆ సాయిగడ్ పెళ్ళం సరస్వతి ఏమోనమ్మా. సూపర్. ఇదిగో సరస్వతి అంటే ఈ వైట్ పేపర్, సరస్వతి అంటే మన తినే అన్నం. సోనమాసూరి అంటే తెలుసు కానీ సరస్వతి నేను ఎక్కడ వినలేదు బాబు. ఆవిడేంటి సినిమా యాక్టరా? అప్పుడప్పుడు నువ్వు చూడడానికి. ఇదిగో నువ్వు వేసుకునే సారీ, నేను వేసుకునే ప్యాంటు, మనం తినే భోజనం, మనం ఉండే ఇల్లు, ఇంట్లో ఉండే సామాను పట్టిన బోజు, మన డైలీ యూజ్ చేసే సెల్ ఫోన్ లో సిమ్ కార్డు, ఇవన్నీ సరస్వతి కట్టించ వల్లే వచ్చిందమ్మా. కాదురా, ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా. సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి కొట్లు పిసుకునేవాడు. సరస్వతి నాన్నని పాషులతో చూడటం వల్లనే డిగ్రీలు రాయాడు, ఆ తర్వాత జాబోలు రాయాడు, ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే నువ్వు గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా బతుకుతునే దానివా? నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునే దానివి, దున్న పొత్తుకి డియోడ్రెంట్ కొట్టేదానివి. నీకోసం ఇంతే చేసిన సరస్వతిని చింపేమంటావమ్మా? అయ్యో పిచ్చి మోహన్ దాన్ని, తెలియక ఎంత తప్పు చేశాను రా. డోంట్ వరీ అమ్మా, ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి క్షమిస్తుంది. లంపలేసుకో. నేను వేసుకుంటా. వెరీ గుడ్ గర్ల్, బాయ్ బాయ్. గుడ్ మమ్మీ. హే హలో, ఏ చూడవే, హలో. చూసింది, నా మనసులో నా అన్ని రాకెట్లు రాశాను, చదవే. హలో, ఏంటి నాన్న విషయం? ఏముంది నాన్న, రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఇప్పుడు పడుకో. అది ట్రై చేసా, వర్కౌట్ అవట్లా. ఎవర్రా అమ్మాయి? నీకే తెలుసు. ఈ వయసులో ఉన్న కుర్రాడికి నిద్ర పట్టలేదంటే డెఫినెట్ గా లోలో ఉండి ఉంటాడు. కమాన్ చెప్పు, ఎవర్రా అమ్మాయి? తెలియదు నాన్న, నిన్న నేను బైక్ మీద కూర్చుని ఉంటే వెనక నుంచి వచ్చి డాష్ ఇచ్చింది, లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చింది. తనతో ఒక 30 మినిట్స్ ఎంతో ట్రావెల్ చేశా. చాలు, జీవితాంతం తనతోనే ట్రావెల్ చేస్తావు. ఎలా నాన్న, తన గురించి నాకేం తెలుసు? లవ్ పవరే అది. డెఫినెట్ గా ఆ అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుంది. ఎప్పుడు? 2 days. అంత కరెక్ట్గా చెప్తున్నావు? ఈ 2 రోజులు నాకు ఫోన్ చేసి టార్చర్ పెట్టావు కదా నాన్న. జస్ట్ జోకింగ్. బిలీవ్ యువర్ హార్ట్, డెఫినెట్ గా నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న, బాయ్. తీసుకో లిల్లీ. అమ్మ నాన్న కొడక, నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నాను రా. నీకు అన్నీ ఎక్కువే రోయ్. నీకు జరగాల్సిందేరా పెళ్ళి. అమ్మా లొల్లా చిట్టి.
ఏంటి చదువు బ్యాక్ బ్యాక్ ఏంటి బ్యాక్ బ్యాక్ ఈవినింగ్ మీట్ అవుతామా? అయ్యో ఓ మా ఇంటికి వస్తామంటున్నావా? బ్యాక్ చూడు. వద్దు, మా అమ్మ బాబాయ్ నేను కొట్టేస్తారు. ఇద్దరు బ్యాడ్ ఫెలోస్. అది కాదా? బ్యాక్ చూడు. అంటే అంటే వెనక్కి తిరిగి చూడమంటారా రే? ఓ అలాగనేవా? థ్యాంక్ యూ బాస్. మమ్మీ మీరు చెప్పింది చేసింది మీరు చూసింది నిజం కాదు. ఏరా మేము బ్యాడ్ ఫిలోస్ మమ్మీ ఇందాక నుంచి మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను. నిన్ను కొట్టేది కూడా అది నిజం కాదురా. ఎందుకు పాపం అని కొడతావు? ఎంత మంచివాడు బాబాయ్. కోల్డ్ దీంతో కొట్టుందా? ప్యూర్ లెదర్ కరెక్ట్ గా పడుద్ది. బ్రాండ్ పేరు కూడా చెప్పేసి బాబాయ్. వీడి ఫేస్ ఏంట్రా స్కూల్ బెల్ లాగా అలా సొట్ల పడింది. వీళ్ళమ్మ జోల పడిందంట. బాగా పాడిందా? ఫుల్ గా పడింది. మన లిటిల్ సోల్జర్స్ టీం ఏం డిసైడ్ చేసిందిరా? అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు. అమ్మ మీద రివెంజా? అమ్మ మీద కాదురా నా బాబాయ్ మీద. పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా. అయితే కడప బాంబుతో లేపేద్దాం. బాంబ్ జెలటైన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం. AK-47 తో షూట్ చేసేద్దామా? కత్తితో నరికేద్దాం. మీరు చెప్పినట్టు చేస్తే నన్ను మర్డర్ కేసులో బుక్ చేసి జైల్లో పెడతారు. నా బాబాయ్ని యమలోకంకు పంపేంత చెడ్డవాడిని నేను కాదురా. ఏదో కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్కి పంపిస్తే చాలు. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే. ఓకే. రే మీ బాబాయ్ వెళ్ళిపోతాడు. ఎక్కడ బాబాయ్? అబ్బో ఏంట్రా అందరూ చోటు చేరారు? ఏమైందిరా కంద్రీలు అనుకుంటున్నాయా? అది నా గర్ల్ ఫ్రెండ్ కాస్త హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్. ఆ సంగతి వదిలేయ్. మన ఫ్యామిలీ పరువు పాకిస్తాన్ లో కలిసిపోయినట్టుంది బాబాయ్. పరువు పోయేంత పని ఏం చేసావురా? వీళ్ళు నన్ను సైకిల్ రేస్ పిలిచారు బాబాయ్. నేను పార్టిసిపేట్ చేయను, నా బాబాయ్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పాను. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది మగాళ్ళకేమో, నీ బాబాయ్ పార్టిసిపేట్ చేయకూడదు తెలుసా బాబాయ్. ఏంట్రా చూపించేది? అది ప్యాంట్ లో పర్సు సేఫ్ గా ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. సంగతి వదిలే బాబాయ్. నువ్వు సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ పరువు నిలబెట్టు బాబాయ్. చిన్న పిల్లలతో సైకిల్ రేస్ ఏంట్రా? విన్నావు కదా డైలాగ్ ని, ఇప్పుడు చెప్పు. చాలా ఉందిరా మీకు. సరే అలా కానీ అలా చేద్దాంలే. ఓకే బాబాయ్. థాంక్యూ బాబాయ్. నీకు చాలా మంచి మనిషి బాబాయ్. ఫ్రెండ్స్ హాస్పిటల్ ఒక బెడ్ బుక్ చేయండి రా.